హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో, ప్రీవియస్ వీడియోస్ చూడుండకపోతే ప్లీజ్ ఒకసారి చూడండి. అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి అమ్మవారు వస్తుందన్నమాట. సో, డే మార్నింగ్ నుండే సరదాగా సందడిగా స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఆ రోజు కొంచెం హడావిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అసలు మేము ఉగాదికి అత్తయ్య వాళ్ళకి వెళ్ళడానికి స్పెషల్ రీజన్ ఇదొకటి. ఎందుకంటే అమ్మవారు వస్తుంది కదా. సో ఇంటికి అమ్మవారు వచ్చిన తర్వాత పూజలు అవి చేస్తాం కదా, చాలా బాగుంటుంది. సో మేము అస్సలు మిస్ చేసుకోము, అందుకని అక్కడికి వెళ్తామన్నమాట. ఇక్కడ ఏంటంటే పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు కూడా వచ్చారనమాట. 5 days అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎవరో ఒకరు బంధువులు వస్తూనే ఉంటారు కదా. సో అత్తయ్య ఈ పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు అయితే చాలా ఇయర్స్ నుండి అమ్మవారు వచ్చిన ప్రతి ఇయర్ ఆ రోజు అక్కడ ఉంటారనమాట. సో అలాగే ఈ ఇయర్ కూడా వాళ్ళు వచ్చారు. మార్నింగే సందడి స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు అమ్మవారి ఇంటికి వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాము. పిల్లలందరినీ రెడీ చేసేసి మేము రెడీ అయిపోయి అత్తయ్య కొబ్బరికాయలు, పూలు, పండ్లు, పానకం, చలివిడి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నారన్నమాట. సో పక్కన ఇంటి దగ్గరికి అమ్మవారు వచ్చిందంట, పైనుండి చూస్తున్నారు వీళ్ళు. సో అన్నీ మంచిగా డప్పులు అవి పెట్టుకొని వస్తారనమాట. వాళ్ళు బాజాలు అవి తీసుకొని వస్తారు. చాలా సందడిగా ఉంటుంది. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా చాలా కోలాహలంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కొంచెం పసుపు కలిపిన నీళ్ళు ఫస్ట్ అమ్మవారిని తీసుకొస్తారు కదా, వాళ్ళ కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకొస్తారనమాట. సో ఇక్కడ అదే జరుగుతుందన్నమాట. అత్తయ్య, నేను అండ్ మా అక్క, మా పెద్దమ్మ అందరం కలిసి ఫస్ట్ వాళ్ళ కాళ్ళు కడిగి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ ఇంట్లోకి వస్తున్నారు. ఇంట్లోకి వచ్చాక ఏంటంటే ఆల్రెడీ మేము ఇక్కడ అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటాం ముందే. సో ఒక కొత్త క్లాత్ పైన బియ్యము, పువ్వులు అన్నీ వేసేసి అక్కడ అమ్మవారిని కూర్చోబెడతారు. సో అమ్మవారిని ఫస్ట్ మేము తీసుకొని అమ్మవారిని కూర్చోబెడతామన్నమాట. ఆ తర్వాత అత్తయ్య పూజ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఇంట్లో ఎప్పుడైనా అత్తయ్య పూజ చేస్తారు, అత్తయ్య తర్వాత పెద్దమ్మ చేస్తారు, ఆ తర్వాత అక్క వాళ్ళు, తర్వాత మేము అనమాట. సో ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరం పూజలు చేస్తామన్నమాట. దీపం పెట్టి ఫస్ట్ పసుపు కుంకుమ వేసి అన్నీ నార్మల్గా పూజలు ఎలా చేస్తామో ఇక్కడ కూడా ప్రతిదీ ఏది మిస్ అవ్వకుండా పూజ చేస్తామన్నమాట. ఇక్కడ పిల్లలు కూడా చేస్తారు. సో అత్తయ్య పిల్లలతో కూడా పూజ చేయించుతుంది. చాలా బ్లెస్సింగ్గా అనిపిస్తుంది అనమాట. అసలు ఇదొక మంచి థాట్. అందరూ ఇళ్ళలో మనం వెళ్ళలేం కదా, ప్రతి ఒక్కరు ఇంటి నుంచి వెళ్ళి టెంపుల్కి వెళ్ళేంత ఛాన్స్ ఉండదు. అందులోనే ఇంత క్రౌడ్లో జాతర టైంలో అయితే అసలు వెళ్ళడానికి చాలా టైం దొరకదు, చాలా రష్ ఉంటుంది. అలాంటి టైంలో అమ్మవారే ఇంటికి వస్తుంది కదా, మంచిగా ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అస్తమానం టెంపుల్ దాకా వెళ్ళలేరు. బట్ ఇలా అమ్మవారే ఇంటికి వచ్చి దర్శనం ఇవ్వడం అనేది గ్రేట్ కదా. సో ఇక్కడ ఏంటంటే మాణిక్యాలమ్మ అండ్ దుర్గమ్మ ఇద్దరు ఇంటికి వస్తారనమాట. ఆ ఇద్దరికి పూజ చేస్తారు. ఇక్కడ ఒక సాంప్రదాయం, అది ప్రతి ఇంటికి వెళ్తాయి. ఇలా మన ఇంటికే కాదు, ఆ ఊర్లో ఉన్న ప్రతి ఇంట్లోకి అమ్మవారు వెళ్తుంది. సో అక్కడ ప్రతి ఒక్కరూ ఒక బ్లెస్సింగ్లా ఫీల్ అయ్యి ఖచ్చితంగా అమ్మవారికి మంచిగా పూజ చేసుకుంటారు. వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ కోరేసుకుంటారు ఇక్కడే. సో ఇక్కడ మేము కూడా అదే చేస్తున్నాం అనమాట. సో అత్తయ్య ఫస్ట్ పూజ చేసేస్తున్నారు. అత్తయ్య తర్వాత ఏంటంటే ఇక్కడ పిల్లలు పట్టుకున్నారనమాట. వాళ్ళకి ఆశీర్వాదాలు ఉంటాయి కదా అని చెప్పి వాళ్ళ చేత పట్టుకోమని చెప్పారు అత్తయ్య. సో వాళ్ళే పట్టుకున్నారనమాట. మా బాబు ఇక్కడ కూడా అలా స్టార్ట్ చేశాడు. ఏదో 2 నిమిషాలు పట్టుకున్నాడు, తర్వాత పట్టుకోమని ఎంత చెప్పినా వదిలేస్తున్నాడు. సో మా చిన్నోడికి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అండి, బాగా చూస్తాడు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో పూజ ఎలా చేస్తున్నారు, ఆ పూజ అయిపోయే వరకు అలాగే చూస్తున్నాడు. దీపం పెట్టడం అవన్నీ కూడా తను దగ్గరుండి చూస్తూ ఉన్నాడు అనమాట. ఏది చేసినా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. పిల్లలు ఇక్కడ నుండే కదా నేర్చుకుంటారు, ఇవే రూట్స్ అంటారు కదా, పెద్దవాళ్ళు ఏం చేస్తే అవి వాళ్ళకు వస్తాయి. కాబట్టి మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఏం పూజ చేస్తున్నారు అవన్నీ చూసి వాడు నేర్చుకుంటున్నాడు. మాకు బాగా అనిపించింది. తర్వాత అక్క వాళ్ళు పూజ చేస్తున్నారు. అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి చేస్తున్నారనమాట. సో ఒక్కొక్కరి ఫ్యామిలీ ఒకరి తర్వాత ఒకరం పూజలు చేసి ఆ లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి ధూపం పెడతారనమాట. అత్తయ్య ఇక్కడ పూజ చేసే ప్రతిసారి మాకు తర్వాత దేని తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ పూలు పెట్టండి, ఫస్ట్ పసుపు పెట్టండి అలా చెప్తూనే ఉంటారు. అలా అత్తయ్య చెప్పే కొద్దీ మేము ఇక్కడ పూజ చేస్తూ ఉంటామన్నమాట. సో ఇంట్లో పూజలు అనేసరికి మాకు ఖచ్చితంగా మా అత్తయ్య మామయ్య ఫస్ట్ గుర్తొస్తారు. ఎందుకంటే అత్తయ్య బాగా పూజలు చేస్తూ ఉంటారు, అసలు దేన్ని మిస్ చెయ్యరు, మాతో కూడా మిస్ చేయనివ్వరు, అలా పక్క నుండి చేపిస్తారు. సో మా పిల్లలతో కూడా చేపిస్తున్నారనమాట. మా వింషు చూడండి, తను పెడతాడంట ధూపం అవి వేస్తానని చెప్తున్నాడు అనమాట.
సో ఇక్కడ అదే తనతో మాట్లాడుకుంటూ చేయించుతున్నాము. అండ్ ఏదో మా పక్క నుండి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట మా పెద్ద బాబు కూడా. సో ఇక్కడ ఏంటంటే మా చిన్నోడు దండం పెట్టుకుంటున్నాడు. ఎంత బాగా పెట్టుకుంటాడు, గోవిందా గోవిందా అంటాడు. తనకి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి కదా, సో చాలా చక్కగా చెప్తాడనమాట. గోవిందా గోవిందా అంటూ ఉంటాడు. ఏ దేవుడు కనబడినా అది గోవిందా అనే చెప్తాడు తిను. సో అదే చెప్తున్నాడు. పక్కన ఏంటంటే టెంకాయ కొట్టడం కోసమని అక్కడ అది స్టోన్ అవి రెడీ చేసుకుంటున్నారనమాట. సో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కొబ్బరికాయ కొట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు అమ్మవారి దగ్గర. ఇలా అమ్మవారు ప్రతి ఒక్క ఇల్లు తిరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే అమ్మవారి దగ్గర పెట్టిన చలివిడి, పానకాలు, పండ్లు అన్నీ కూడా ఏంటంటే ఆ దగ్గరలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చోట అందరం ఇచ్చేస్తామన్నమాట. అంటే లైక్ ఒక 2 వీధులకు ఒక ప్లేస్లో అలా ఇస్తారు. ఊరంతా కలిపి తీసుకెళ్ళి మళ్ళీ అమ్మవారి గుళ్ళో ఇస్తారంట. సో మాకేంటంటే ఇక్కడ శ్రీరాముల వారి టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ దగ్గర ఇచ్చేసి అక్కడ కూడా దర్శనం చేసుకొని మేము ఇంటికి వెళ్తాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఇక్కడైతే టెంపుల్ మేకోవర్ అవి జరుగుతున్నాయి. ఇంకా టైం పట్టేలా ఉంది. ప్లాస్టింగ్ అవి జరుగుతున్నాయి. బట్ చుట్టుపక్కల అయితే చాలా గ్రీనరీ ఉంటుంది. అక్కడ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. కళ్యాణం కూడా చాలా బాగా జరుగుతుందంట సీతారాములది. సో ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి నేను డ్రెస్ మార్చుకున్న తర్వాత నైట్ మళ్ళీ జాతరకి వెళ్దాం అనుకున్నాం. ప్రతి డే ఖచ్చితంగా వెళ్తామన్నమాట. ఎందుకంటే దొరికేదే ఈ 5 days, తర్వాత అంతా ఏమి ఉండదు కదా అన్నట్టుగా మేము వెళ్ళిన ప్రతిరోజు ఏదో ఒక టైంలో పిల్లల్ని తీసుకొని హడావిడి ఉంటుంది కదా అని వెళ్ళిపోతాము. ఇక్కడ ఏంటంటే డే 4 మాకు అక్కడ కోలాటాలు అవి జరుగుతున్నాయి టెంపుల్లో. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది. సో అవి చూడడం కోసమని అక్క నేను వెళ్ళామన్నమాట. ఈ లోపలే అక్కడికి మేము చెప్పాను కదా, ఇంటికి వచ్చిన అమ్మవార్లు ఉన్నాయి కదా, మాణిక్యాలమ్మ అండ్ దుర్గమ్మ తల్లి ఉన్నారు కదా. సో ఆ ఘటాలు ఈ టెంపుల్ దగ్గరికి కూడా వచ్చి అక్కడ పెట్టేస్తారంట. అన్ని ఇల్లు తిరిగిన తర్వాత గుడి దగ్గరికి వస్తాయన్నమాట. సో అక్కడ అదే చూపిస్తున్నాను. ఆ తర్వాత కోలాటాలు అవి స్టార్ట్ అయిపోయాయి. ఆ ఊర్లో ఉన్న వైశ్యాస్ అందరూ కలిసి ఇలా కోలాటాల ప్రోగ్రాం పెట్టుకున్నారనేసి అక్కడ చెప్పారన్నమాట మాతో. సో వీళ్ళందరూ కూడా ఎంత యూనిక్గా చేశారు, అసలు చాలా బాగా అనిపించింది. ఆల్మోస్ట్ 11:30-12 వరకు కూడా ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది. సో వీళ్ళ డ్యాన్స్లు అవన్నీ చాలా బాగుండే. అవన్నీ చూశాక అప్పుడు మళ్ళీ మేము జాతరకి వెళ్ళామన్నమాట. మాకు ఇంకా జాతరకి వెళ్తే ఖచ్చితంగా మా చుట్టాలందరూ అక్కడే కలుస్తూ ఉంటారు. సో అక్కడ అలా మాట్లాడుకుంటూ వెళ్తాము. ఇక్కడ కూడా మా రిలేటివ్స్ కలిసారనమాట. వాళ్ళతో మాట్లాడి అప్పుడు మేము లోపలికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే మేము మా అక్కతో పాటు వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మా పిల్లలు ఆల్రెడీ అక్కడ తిరుగుతున్నారు, బొమ్మలు కావాలి అని చెప్పి. రోజు ఇదే పని, ఇంకా ఈవినింగ్ నైట్ వరకు అలా కొంటూనే ఉంటారు. ఏదో ఒకటి లేకుండా అయితే ఇంటికి అసలు రానే రారు. సో ఆ 5 days ఇంట్లో ఎన్ని బొమ్మలు, 1 yearకి సరిపడా బొమ్మలు 5 days కొనేస్తామన్నమాట. సో ఇంతే ఈ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.